నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ విధి రాత. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. దీపావళికి ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. ఈ మనిషి తన సంపాదనతో నాకు ఒక్క పట్టు చీర కూడా కొనిపెట్టలేరు అని భర్తని మనసులో కాకుండా బయటకే తిట్టుకుంది అవంతి. అందుకే అత్తగారు దాచిపెట్టుకున్న డబ్బుల డబ్బాని పగలగొట్టింది తను. శకుంతల గారు పని నుంచి ఇంటికి వచ్చేసరికి ఆవిడ డబ్బులు దాచుకునే డబ్బా అంతా పగిలిపోయి చల్లా చెదురుగా దాని ముక్కలన్నీ నలుదిశలకి పడున్నాయి. అయినా సరే కోడలితో గొడవ పెట్టుకుంటే తను గెలవలేదని తెలిసి ఆ బాధని మౌనంగా దిగమింగారు శకుంతల గారు. ఆ ఊర్లో చిన్న కొండ ఉండేది. ఆ కొండపై ఒక గుడి ఉండేది. ఆ కొండపై ఉన్న గుడికి కావిడి తీసుకొని దీపావళి రోజు గుడికి వెళ్ళేవారు ప్రజలు. శకుంతల గారు ఆ సంవత్సరం కొడుకు, కోడలు, మనవరాలతో కలిసి గుడికి వెళ్ళాలి అని అనుకుంది. అందుకే కొన్నాళ్లుగా ఆ కిడ్డీ బ్యాంక్లో డబ్బులు దాచుకుంటూ ఉంది. ఆ డబ్బాని ఇప్పుడు కోడలి అవంతి బ్రేక్ చేసేసింది. అందులోంచి కింద పడ్డ నోట్లని, చిల్లర డబ్బులని విడివిడిగా వేరు చేసి వాటిని లెక్క పెట్టడం ప్రారంభించింది. 10 500 రూపాయల నోట్లు, 50 100 రూపాయల నోట్లు, 10 20 రూపాయల నోట్లు, మిగతా చిల్లర అంతా కూడా కలిపి దగ్గర 12,000 రూపాయల దాకా ఉంది ఆ డబ్బాలో. ఆ డబ్బులన్నీ లెక్కపెట్టి అవంతి మైమరిచిపోయింది. ఒక 5,000 రూపాయలు పెట్టి పట్టుచీర కొనుక్కోవాలి. మిగతా 7,000 రూపాయలు నా దగ్గర ఉంచుకుంటాను. మిగతా ఖర్చులకు అవి పనికొస్తాయి. పండగంటే బోలెడన్ని ఖర్చులుంటాయి కదా. రేపు శనివారం ఆయన్ని తీసుకెళ్ళి ఎలాగైనా సరే మంచి పట్టుచీర కొనుక్కోవాలి. మా గ్రామంలో 500 కుటుంబాలున్నాయి. మా వాళ్ళ ఇళ్ళు 100కు పైనే ఉన్నాయి. ఈ ఊరు మొత్తంలో నా అంత కాస్ట్లీ చీర ఈ పండక్కి ఎవ్వరూ కట్టుకోరు. నా చీర చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ముక్కు మీద వేలేసుకునేలాగా ఈ సంవత్సరం పండగ చేయకపోతే నా పేరు అవంతే కాదు అని మనసులోనే నిశ్చయించుకుంది అవంతి. అవంతి భర్త శ్రీనివాస్ అద్దెకి కారు నడిపిస్తూ ఉంటాడు. శ్రీనివాస్ ఇంటర్ చదువుతూ ఉన్నప్పుడు శకుంతల గారి భర్త చనిపోయాడు. విపరీతంగా తాగడం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి ఆయన చనిపోవడంతో శ్రీనివాసే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సి వచ్చింది. శకుంతల గారు పక్కనే ఉన్న పొలాల్లో కొబ్బరికాయలు, వేరుశనగలు ఎండబెట్టడానికి పనికి వెళ్లేవాళ్ళు. పక్కనే ఉన్న ఆయిల్ మిల్లులో కొబ్బరి నూనె, శనగ నూనె పట్టించి అందరికీ అమ్ముతూ ఉండేవారు. ఆవిడ ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా శ్రీనివాస్ కూడా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత అంతకు మించి చదువుకోలేకపోయాడు. 2-3 ఏళ్ళు ఏ పని చేయకుండానే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండేవాడు. ఆ తర్వాత డ్రైవింగ్ నేర్చుకొని అద్దెకి కార్లు నడిపించడం మొదలుపెట్టాడు. సుపారీ దొరికితే తరచుగా టౌన్కి వెళ్లాల్సి వచ్చేది. సుపారీ దొరకని రోజు తల్లితో కలిసి పొలానికి వెళ్ళి పనులు చేస్తూ ఉండేవాడు. ఆ తరువాత అవంతితో కలిపి శ్రీనివాస్కి పెళ్లి జరిపించారు శకుంతల గారు. శకుంతల గారికి ఇప్పుడు 5 ఏళ్ల మనవరాలు కూడా ఉంది. శకుంతల గారు ఉదయం 8 గంటలకి పనికి వెళితే సాయంత్రం అయ్యే వరకు పని చేస్తూనే ఉండేవారు. రోజంతా వేరుశనక్కాయలు, కొబ్బరికాయలు లాంటివి ఆరబెట్టడం, ఎండిపోయిన తర్వాత వాటిని తీసుకెళ్లి లోపల గూడౌన్లో దాచిపెట్టడం, ఎండ తగ్గిపోయేటప్పుడు వాటికి చీమలు రాకుండా చీమల మందులు చల్లడం, మధ్య మధ్యలో 2-3 సార్లు వాటిని అటూ ఇటూ తిప్పడం, ఈ పనులన్నీ ఆవిడ చేస్తూ ఉండేవారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆవిడ ఇన్ని పనులని ఓపిగ్గా ఎలాగోలాగా ఓపిక కూడగట్టుకుని మరీ చేస్తూ వచ్చారు. ఈ వయసులో కూడా ఆమెకి ప్రశాంతంగా ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి అన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు కూలి డబ్బులు తెచ్చి కోడలి చేతిలో పెట్టకపోతే కోడలావిడికి అన్నం పెట్టదు. ఆ కూలి డబ్బులు ఇచ్చినా కూడా రేషన్ బియ్యంతో అన్నం వండి
ఉప్పు పులుపు కారము ఏమీ లేకుండా ఉన్న రసము పల్చని మజ్జిగ వేసి ఆమెకి భోజనం పెడుతుంది. చిన్నప్పటి నుంచి శ్రీనివాస్ తన తల్లి పడిన కష్టాలని త్యాగాలని చూస్తూ పెరిగాడు. అందుకే శ్రీనివాస్కి తన తల్లి అంటే చాలా ప్రేమ ఇంకా ఆదరణ. ఒకరోజు శ్రీనివాస్ అవంతి తమకి వేరుగా శకుంతల గారికి వేరుగా వంట చేయడం చూశాడు. మన ఇంట్లో ఉన్నది 4 మనుషులం, నువ్వు 2 రకాల వంటలు ఎందుకు చేస్తున్నావు అంటూ శ్రీనివాస్ తన భార్యను అడిగాడు. అప్పుడు అవంతి అత్తయ్య గారు రేషన్ బియ్యమే తింటారట. రేషన్ బియ్యంలో ఇప్పుడు విటమిన్స్ మినరల్స్ కలుస్తున్నాయట కదా, అవి తింటేనే ఆరోగ్యమని అందరూ చెబుతున్నారు. అందుకే అదే తింటానని అత్తయ్య గారు తనకి అదే వండమని చెబుతున్నారు. అత్తయ్య గారు ఉప్పు కారాలు తినకూడదని డాక్టర్లు కూడా చెప్పారట. అందుకే మనకి ఆవిడకి వేరువేరుగా వంట చేస్తున్నాను అని చెప్పింది అవంతి. శకుంతల గారు గనక తలుచుకునుండుంటే ఒక్క నిమిషంలోనే కోడలి నిజస్వరూపాన్ని వెలుగులోకి తీసుకురాగలరు. కోడలు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆ క్షణంలోనే బట్టబయలు చేసేయగలరు. కానీ ఆవిడ ఆ పని చేయలేదు. ఎందుకంటే నెలలో సగం రోజులు కొడుకు కారు తోలుతూ బయట ఊర్లలోనే ఉంటాడు. కోడలే ఆవిడకి అన్నం పెట్టాలి. అందుకే ఆవిడ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. కోడలు ఆవిడికి అన్నం దగ్గరగా పెట్టేసి మీకు ఆకలైనప్పుడు తినండి అని చెప్పి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆకలికి తట్టుకోలేక ఆ ఉప్పు కారం పులుపు ఏమీ లేని ఆహారాన్నే శకుంతల గారు ఇక విధి లేక తినాల్సి వచ్చింది. శకుంతల గారు మెల్లమెల్లగా చాలా బలహీనంగా మారిపోతున్నారు. ఆవిడకి తన అవయవాలు కదలడం కూడా చాలా కష్టంగా ఉంది. వయసు పెరగడం వల్ల, సరైన తిండి లేకపోవడం వల్ల, ఆవిడ చాలా అలసిపోవడం వల్ల పనులు చేయడానికి చాలా ఇబ్బంది పడుతోంది. ఒక్కోసారి లేచి పక్కన కూర్చోవడానికి కూడా వీలు కాదు. అలాంటి సమయాల్లో ఆమెతో పాటు పనిచేసే మిగతా మహిళలు కూడా శకుంతల గారిని విశ్రాంతి తీసుకోమని చెప్తారు. ఆమెకు పనిలో సహాయం చేస్తూ ఉంటారు. ఆ రోజు తెల్లవారుజామున నిద్ర లేవగానే శకుంతల గారికి తల తిరుగుతూ ఉండడం వల్ల మంచం మీద నుంచి పైకి లేవలేకపోయింది. శకుంతల గారు ఆ రోజు నేను పనికి వెళ్ళలేను, ఈ రోజు నేను ఆసుపత్రికి వెళతాను, మీరు వెళ్ళండి పనికి అని చెప్పి తనతో పాటు పనిచేసే వాళ్ళని పంపించేశారు. కోడలు ఇచ్చిన రసమన్నం తినేసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారావిడ. శకుంతల గారిని పరీక్షించిన వైద్యులు, అమ్మా మీ శరీరంలో సరిగ్గా రక్తం లేదు, మీరు సరిగ్గా తిండి తింటున్నట్టుగానే లేదు, ఇదే జరిగితే మీ జీవితం చాలా కష్టంగా మారిపోతుంది, మీరు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి, మీ వయసు ఇప్పుడు 60 ఏళ్ళు దాటిపోయింది, ఇక మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ ఆరోగ్యం గురించి కాస్త జాగ్రత్తలు తీసుకోండి, మీ ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ పెట్టండి అని చెప్పి కొన్ని మందులు రాసిచ్చారు. శకుంతల గారు ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఇప్పుడు ఎక్కడికని వెళతారు? దేవుడిచ్చిన మార్గం ప్రకారం కోడలు పెట్టే తిండి తినడం తప్ప ఆవిడికి వేరే మార్గమే లేదు. ఆ విషయాలే అనుకుంటూ అలసిపోయి ఇంటికొచ్చి అరుగు మీదే పడుకుందావిడ. దీపావళికి ఇంకా 10 రోజులే ఉంది. అప్పటికి ఇంకాస్త డబ్బు అత్తగారు సంపాదిస్తే పండగని బాగా జరుపుకోవాలని కోడలు అవంతి ఆలోచిస్తోంది. కానీ మరుసటి రోజు కూడా శకుంతల గారు పనిలోకి వెళ్ళలేదు. అత్తగారు పనికి వెళ్ళకపోవడం చూసి అవంతికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే అత్తగారి దగ్గరకు వెళ్ళి, మీరు ఎందుకు పనిలోకి వెళ్ళలేదు? లేవండి లేవండి, దగ్గరలోనే పండగ ఉంది, మనకి ఎన్ని ఖర్చులు ఉంటాయో మీకేం తెలుసు, మీరు ఇలా శుభ్రంగా తినేసి ముసుగేసుకుని పడుకుంటే ఎలాగా అనగానే శకుంతల గారు, అమ్మ అవంతి, నా ఆరోగ్యం ఏమీ బాగోలేదు, నేను అస్సలు పని చేయలేను అనగానే శుభ్రంగా తినేసి గంటలు గంటలు పడుకుంటే ఆరోగ్యం బాగుపడిపోతుందా? తిండి తినడానికి ఎలాంటి అనారోగ్యమూ అడ్డు రాదు, పని చేయడానికి మాత్రం అన్నీ అడ్డొచ్చేస్తాయి అంటూ తెచ్చిన భోజనం ప్లేట్ని అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవంతి. ఆ తర్వాత కాసేపటికి అవంతి బయటకొచ్చి చూసింది. తను అక్కడ పెట్టి వెళ్ళిన అన్నం అలాగే ఉండిపోయింది. అక్కడ శకుంతల గారు లేరు, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఈ మహాతల్లి, పోతే పోనీలే, పీడ వదిలిపోయింది అనుకుంది అవంతి. 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన శ్రీనివాస్ తన భార్య చెప్పిన మాటలన్నీ విని షాక్ అయిపోయాడు. తెలిసిన ప్రతి చోట తల్లి కోసం వెతికాడు. తెలిసిన వాళ్ళందరినీ తల్లి గురించి అడిగాడు.
కానీ ఎక్కడా శకుంతల గారి ఆచూకీ దొరకలేదు. అవంతి మాత్రం పీడ వదిలిపోయిందిలే అనుకుని రిలీఫ్గా ఫీల్ అయింది. శకుంతల గారు నదిలో పడి చనిపోయారని ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. అయినా సరే దీని గురించి అవంతికి అస్సలు దిగులు లేదు. కోడలు మాట్లాడే మాటలు, కోడలు చేసిన పనులకి శకుంతల గారి మనసు విరిగిపోయింది. ఆవిడ గుండె పగిలిపోయింది. ఆవిడ 2 రోజుల తర్వాత అయినా పనికి వెళ్లే పరిస్థితుల్లో లేదిప్పుడు. పనికి వెళ్ళకపోతే కోడలేమో తిండి పెట్టదు. అలాంటి పరిస్థితుల్లో వెంటనే శకుంతల గారికి తన చిన్ననాటి స్నేహితురాలు గుర్తుకొచ్చింది. తన స్నేహితురాలు సుమిత్ర హైదరాబాద్లో ఉండడంతో సుమిత్ర నన్ను ఎప్పటికీ మర్చిపోదు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా నన్నొచ్చి కలవమని తను ఎప్పుడూ చెబుతూ ఉండేది అనుకుంటూ సుమిత్ర గారిని కలవడానికి ఆవిడ్ని వెతుక్కుంటూ హైదరాబాద్ వెళ్ళిపోయారు శకుంతల గారు. సుమిత్ర గారు ఇంతకు ముందు ఇచ్చిన అడ్రస్ పేపర్ పట్టుకొని శకుంతల గారు ఆ చిరునామాకి చేరుకున్నారు. తన స్నేహితురాలు సుమిత్ర ఇల్లు చూడగానే తనకి ప్రాణం లేచొచ్చినట్టుగా అయింది. ఆ ఇల్లు చాలా పెద్దది, అంతేకాకుండా చాలా బాగుంది. నా స్నేహితురాలు ఎంత గొప్ప స్థితిలో ఉందో అని తలుచుకుంటూ ఆవిడ మనసు చాలా సంతోషించిపోయింది. ఆ ఇంటి వైపే చూస్తూ గేటు దగ్గరికి రాగానే వాచ్మెన్ ఆమెను ఆపాడు. ఎవరు మీరు? ఎవరు కావాలి మీకు అని అనగానే, ఇది నా స్నేహితురాలు సుమిత్ర ఇల్లు. నేను తననే కలవడానికి వచ్చాను. నేను చాలా దూరం నుంచి వచ్చాను. తను నన్ను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇక్కడికి రమ్మని ఈ అడ్రస్ కాగితం నాకు రాసిచ్చింది. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అనగానే వాచ్మెన్ శకుంతల గారి వైపే చూస్తూ, మీకు తెలియదా, 6 నెలల క్రితమే మా అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు ఇంట్లో ఆవిడ కొడుకు, కోడలు మాత్రమే ఉన్నారు అని చెప్పారు. తన స్నేహితురాలు బ్రతికి లేదన్న విషయం తెలియగానే శకుంతల గారు ఒక్కసారిగా చితికిపోయారు. ఆవిడ కాళ్ళ కింద నేల జారిపోయినట్టుగా అనిపించింది. తనకి శరీరం అంతా వణుకు పుట్టింది. ఆవిడ మనసుని చాలా భయం ఆవహించేసింది. ఎన్నో ఆశలు పెట్టుకుని శకుంతల గారు ఆ ఊరు వదిలి ఇక్కడికి వచ్చారు. కానీ ఇప్పుడు ఆవిడ ఏం చేయగలుగుతుంది? వెంటనే శకుంతల గారు సుమిత్ర గారి కొడుకు ఇప్పుడు ఎంత పెద్దవాడయ్యాడో, ఒక్కసారి నేను అతన్ని చూడాలి అని అనుకుంటూ నన్ను లోపలికి పంపించమని వాచ్మెన్ని వేడుకున్నారు. ఇదిగో చూడండమ్మా, సార్ పర్మిషన్ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపించం మేము. ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి అంటూ వాచ్మెన్ కఠినమైన స్వరంతో అన్నాడు. శకుంతల గారికి ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆవిడ మనసులోనే భగవంతుణ్ణి వేడుకుంటూనే ఉన్నారు. వాచ్మెన్ ఆవిడ్ని పక్కకు తోసేయడంతో, అప్పటికే ఆమె శరీరం బలహీనంగా ఉండడంతో శకుంతల గారు కింద పడిపోయారు. అదే సమయంలో సుమిత్ర గారి కొడుకు వినోద్, కోడలు మీనా బయటకు వెళ్ళి కారులో ఇంటికి తిరిగొస్తూ ఉన్నారు. నేల మీద పడిపోయి పైకి లెగవడానికి ప్రయత్నిస్తూ ఉన్న శకుంతల గారిని చూశారు. ఏమైంది, ఏంటి విషయం అని అడుగుతూ వినోద్ గబగబా కారు దిగి శకుంతల గారిని నేల నుంచి పైకి లేపి వాచ్మెన్కి వేసున్న కుర్చీలో కూర్చోబెట్టాడు. కారులోంచి మంచినీళ్ల బాటిల్ తీసి ఆమెకు తాగించాడు. వినోద్ని చూడగానే శకుంతల గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, మీరెవరు? ఎందుకు ఏడుస్తున్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ అడిగాడు వినోద్. వెంటనే శకుంతల గారు కాస్త తేరుకున్న తర్వాత, నా పేరు శకుంతల, నేను సుమిత్ర చిన్నప్పుడు స్నేహితులం. నేను తన కోసమే ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడు తను బ్రతికి లేదు. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా కూడా నా దగ్గరికి రా, నేను చేస్తాను అంటూ సుమిత్ర నాతో ఎప్పుడో చెప్పింది. ఈ ఇంట్లో ఏదైనా పని దొరుకుతుందేమోనని, తను నాకు సహాయం చేస్తుందేమోనని చాలా ఆశగా ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే వినోద్కి తన ఇంట్లో పనిచేసే వంట మనిషి ఇప్పుడు సెలవులో ఉంది అన్న విషయం గుర్తుకొచ్చింది. వెంటనే వినోద్, అమ్మా, మీకు వంట ఎలా చేయాలో తెలుసా అని అడిగాడు. వెంటనే శకుంతల గారు తనకు తెలుసు అని తల ఊపారు. వెంటనే వినోద్ శకుంతల గారిని తమతో పాటు లోపలికి తీసుకెళ్లి వంటగదికి దూరంగా ఉన్న ఒక చిన్న గది చూపించి శకుంతల గారితో, ముందుగా మీరు అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత వంట చేద్దురు గాని అంటూ చెప్పారు. కన్నీళ్లతో ఇద్దరికీ నమస్కరిస్తూనే ఆ గదిలోకి వెళుతూ ఉండగానే వినోద్, అమ్మా, మీ పేరేమిటి అంటూ అడిగాడు.
వెంటనే శకుంతల గారు నా పేరు శశికళ అని చెప్పారు. ఎందుకంటే ఆవిడ తన పేరుని ఎవ్వరికీ చెప్పకూడదని, ఎవ్వరికీ తెలియకూడదని నిర్ణయించుకున్నారు. వెంటనే మీనా, అమ్మా మీరు మీతో పాటు బట్టలేమీ తెచ్చుకోలేదా అని అడగగానే శకుంతల గారు తల వంచుకొని లేదు అన్నట్టుగా తల ఊపారు. వెంటనే మీనా తన దగ్గరున్న 4 కాటన్ చీరలు తెచ్చి శకుంతల గారికి ఇచ్చింది. మా అత్తయ్య గారు మీకు తెలుసు అని మీరు చెప్పారు కాబట్టి మిమ్మల్ని మా ఇంట్లోనే ఉంచుకుంటున్నాం. మీరు మీ ఏ పనిలోనూ తప్పులు లేకుండా చూసుకోండి అని చెప్పింది మీనా. తల ఊపి శకుంతల గారు స్నానం చేద్దామని వాళ్ళు తనకిచ్చిన రూమ్లోకి వెళ్ళారు. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక కూడా ఆమెకు అసౌకర్యంగానే ఉంది. ఆమె ఒక రోజంతా ప్రయాణం చేసింది. ఆ తర్వాత భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంది. కానీ అప్పటికే వంటగదిలో ఉన్న పని మనిషి వంట పనిలో నిమగ్నమయ్యింది. ఆ తరువాత శకుంతల గారు రెడీ అయి బయటకు వచ్చారు. అప్పుడు మీనా పని మనిషి విమలాతో, ఈవిడ మాకు చాలా కావలసిన మనిషి, ప్రస్తుతానికి ఇక్కడే ఉంటుంది, వంటలో మీకు ఏ సహాయం కావాలన్నా తను చేస్తుంది, ఈవిడని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తరువాత విమల చెప్పిన పనులన్నీ శకుంతల గారు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పొలంలో నేల మీద చెప్పులు కూడా లేకుండా పనిచేస్తుంది ఆవిడ. అన్ని పొలం పనులు చేసిన ఆవిడకి ఇప్పుడు ఈ వంటగదిలో చిన్న పనులన్నీ చేయడానికి కష్టమేమీ అనిపించడం లేదు. కానీ 2-3 రోజుల నుంచి సరిగ్గా తినకపోవడం వల్ల ఆవిడకి చాలా ఆకలిగా అనిపించడం మొదలైంది. ఊరి నుంచి వచ్చే ముందు రోజు భోజనం చేసింది ఆవిడ. దాదాపు 2 రోజులు గడిచిపోతుంది. ఆమె భోజనం చేసి భోజనం టేబుల్ మీద సర్దడానికి వెళుతూ ఉన్నప్పుడు ఆవిడకి టేబుల్ మీద ఒక యాపిల్ కనిపించింది. శకుంతల గారు ఆ యాపిల్ని తీసుకోగానే వెంటనే పని మనిషి ఆ యాపిల్ చెడిపోయిందమ్మా, చెత్తబుట్టలో వేసేయండి అంటూ చెప్పింది. వెంటనే శకుంతల గారు ఒక్క పక్క మాత్రమే చెడిపోయింది, అది కట్ చేసేస్తే మిగిలింది తినొచ్చు, నేను అలాగే తింటాను అన్నారు. అలా కుళ్ళిపోయిన పళ్ళు తినడం మంచిది కాదమ్మా, మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు, అమ్మగారు నన్ను తిడతారు అని చెప్పింది పని మనిషి. పని మనిషి విమల చెప్పిన మాటలు విని శకుంతల గారికి చాలా ఆకలిగా ఉండడంతో ఆవిడ అలాగే చూస్తూ ఉంది. విమల ఆపిల్ని చెత్తబుట్టలో పడేసి స్టవ్ మీద అన్నం పెట్టాను, 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆపేయండి, నేను బయటకు వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకురావాలి అంటూ ఆవిడ బయటకు వెళ్ళగానే ఆకలిగా ఉన్న శకుంతల గారు ఆ చెత్తబుట్ట నుంచి ఆపిల్ పండును తీసుకొని కడుక్కుని తినడం మొదలుపెట్టారు. దాంతో ఆవిడకున్న ఆ విపరీతమైన ఆకలి కొంతవరకు తగ్గింది. అప్పుడే వినోద్ మీనాల కొడుకు సిద్ధు డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి శకుంతల గారిని చూస్తూ ఉండిపోయాడు. శకుంతల గారు సిద్ధుని తీక్షణంగా చూస్తూ తల పైకెత్తి గోడ మీద పెట్టున్న సుమిత్ర గారి ఫోటో వైపు చూస్తూ, సుమిత్ర, నేను వచ్చే వరకు నువ్వు బ్రతికుండకూడదా అని అనుకుంది. వినోద్, మీనా, సిద్ధు ముగ్గురు భోజనం చేసేసిన తర్వాత విమల ఆకలితో తహతహలాడుతున్న శకుంతల గారిని పిలిచి, శశికళ గారు రండి, అన్నం తినండి అంటూ చెప్పింది. శకుంతల గారికి చాలా సంతోషంగా అనిపించింది. అప్పటికే తోటమాలి రంగయ్య, వాచ్మెన్, పని మనిషి భోజనం కోసం నేల మీద కూర్చునున్నారు. వెంటనే శకుంతల గారు కూడా తనకిచ్చిన ప్లేట్ తీసుకెళ్లి వాళ్ళతో పాటు కూర్చుంది. అన్నం కోసం ఎదురు చూస్తూ ఉండగా పని మనిషి విమల ఆవిడకి అన్నంతో పాటు సాంబారు, వడ, పాయసం, బంగాళదుంపల కూర వీటన్నింటితో భోజనం పెట్టగానే తన భోజనం ప్లేట్ చూసుకుంటున్న శకుంతల గారి మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఈ రోజు ఆవిడకి ఆ ఇంట్లో పని మనిషి స్థానంతో పాటు కడుపు కూడా నిండుతుంది. వినోద్ కొడుకు సిద్ధు చాలా కొద్ది సమయంలోనే శకుంతల గారికి చాలా అటాచ్ అయిపోయాడు. శకుంతల గారు చెప్పే పల్లెటూరు కథలన్నీ సిద్ధుకి చాలా బాగా నచ్చాయి. ఒకరోజు సిద్ధు, అమ్మా నేను ఆవిడ్ని ఏమని పిలవాలి అని మీనాని అడగగానే మీనా, ఆవిడ మీ నాన్నమ్మకి స్నేహితురాలు కాబట్టి నువ్వు కూడా ఆవిడని నానమ్మ అని పిలవచ్చు అంటూ చెప్పింది. మీనా నుంచి అంత ఆప్యాయత, అంత గౌరవము చూసి శకుంతల గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఇంట్లో వాళ్ళెవ్వరూ ఆమెను ఒక్కరోజు కూడా పని వాళ్లలాగా, ఒక కూలీలాగా చూడలేదు. తోటి మనిషిలాగానే చూస్తూ ఉన్నారు, తోటి మనిషిలాగానే గౌరవించారు. ఆ ఇంట్లో పని వాళ్ళందరినీ కూడా వినోద్, మీనా చాలా గౌరవంగా చూసేవాళ్ళు. వాళ్ళు తినే ఆహారాన్ని ఆవిడకు కూడా పెట్టారు.
శకుంతల గారు అక్కడికి వచ్చిన దగ్గర నుంచి రోజు కారులో స్కూల్కి వెళ్లే సిద్ధు శకుంతల గారు కూడా తనతో ఉదయం సాయంత్రం తనతో పాటే స్కూల్కి రావాలని, మళ్ళీ తనని స్కూల్ నుంచి తీసుకురావాలని మారం చేసేవాడు. రోజు మండే ఎండల్లో పొలం పనులు చేసే శకుంతల గారికి ఏసీ కారులో ప్రయాణం చేయడం ఊహించని విషయమే. గ్రామంలో తన జీవితం ఒక పని మనిషి, కానీ ఇప్పుడు తను పని మనిషి పేరుతో ఈ ఇంట్లో ఉన్న ఆవిడ జీవితం చాలా దర్జాగా గడుస్తుంది. రుచికరమైన భోజనం, రోజు కారులో రైడు, ఇంకా మంచి మంచి దుస్తులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది ఆవిడ. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏమిస్తాడో అనేది మనుషులు ఊహించలేము అని శకుంతల గారు భావించారు. ఒకసారి వినోద్ తన కుటుంబంతో పాటు గుడికెళుతూ ఉన్నప్పుడు సిద్ధు శకుంతల గారిని కూడా తమతో పాటు రావాలని పట్టుపట్టాడు. దేవుడి దర్శనం తర్వాత గుడి నుంచి బయలుదేరి కొంచెం దూరం వచ్చాక టీ తాగేటందుకు ఒక షాప్ దగ్గర కారు ఆపాడు వినోద్. సిద్ధు బంతితో ఆడుకుంటూ ఉండగా ఆ బాలు వెళ్ళి రోడ్డు పక్కన పడింది. దాన్ని తీసుకురావడానికి సిద్ధు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పుడే అక్కడికి వేగంగా వస్తున్న లారీని సిద్ధు గమనించకపోవడంతో శకుంతల గారు శర వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి సిద్ధుని పక్కకు లాక్కున్నారు. కొన్ని క్షణాల్లోనే ప్రమాదం నుంచి సిద్ధుని తప్పించారు. అక్కడ జరిగిన విషయం చూసి మీనా ఇంకా వినోద్ షాక్ నుంచి చాలాసేపు తేరుకోలేకపోయారు. అక్కడున్న ప్రజలందరూ ఏ జన్మలోనో మీరు చేసుకున్న పుణ్యఫలమే మీ బిడ్డ ప్రాణాల్ని ఈ రోజు రక్షించింది. దేవుడిలాగా ఈ అమ్మొచ్చి మీ బిడ్డను కాపాడింది, లేకపోతే మీ పిల్లోడు ఏమైపోయేవాడో అని వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే మీనా కన్నీళ్లతో శకుంతల గారిని కౌగిలించుకుంది. ఇద్దరూ చేతులు జోడించి శకుంతల గారికి ధన్యవాదాలు తెలిపారు. సిద్ధుని రక్షించడంలో శకుంతల గారికి చిన్న చిన్న గాయాలయ్యాయి. వెంటనే వినోద్, మీనా ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి వినోద్కి, మీనాకి శకుంతల గారి పట్ల ఉన్న గౌరవం, మర్యాద మరిన్ని రెట్లు పెరిగాయి. ఆవిడ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతే మీనా మనసు కుదుట పడింది. కానీ మీనా కొడుకుకు జరిగిన ప్రమాదం గురించి మీనా ఆలోచిస్తూనే ఉంది. ఆవిడ మనసు ఉద్వేగంతో నిండిపోయింది. సిద్ధు జాతకాన్ని తమ జ్యోతిష్కుడికి ఒక్కసారి చూపించాలని, జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయేమోనని, ఏదైనా నివారణ పూజలు చేయించాలి అని ఆలోచిస్తూనే ఉంది. తను సిద్ధు జాతకం కోసం తన కబ్బోర్డు మొత్తం వెతికింది. అక్కడ తనకి జాతకమే దొరకలేదు. సాయంత్రం ఇంటికి రాగానే వినోద్ని ఈ జాతకం గురించి అడిగినప్పుడు వినోద్ మా అమ్మ అందరి జాతకాలని తన బీరువాలోనే స్వయంగా భద్రపరుస్తుంది, అమ్మ గదిలో వెతికితే నీకు దొరికే అవకాశం ఉంది అంటూ చెప్పాడు. రాత్రి భోజనం ముగించిన తర్వాత వినోద్, మీరా కలిసి సుమిత్ర గారి గదిలోకి వెళ్ళి తాళం చెవిని తెరిచి లోపలికి వెళ్లారు. చాలా రోజుల నుంచి ఆ గది వాడకుండా ఉండడంతో నేలంతా దుమ్ముతో నిండిపోయింది. గదిలో చాలా పుస్తకాలున్నాయి. జాతకాల కోసం వెతుకుతూ ఉండగా వినోద్కి తన తల్లి డైరీ ఒకటి దొరికింది. దాన్ని తెరిచి చదువుతూ ఉండగానే మీనా, ఇవిగోండి మన ముగ్గురి జాతకాలు అంటూ అవి తీసుకొని భర్త దగ్గరకు వచ్చింది. మీనా మాటలు కూడా వినకుండా వినోద్ మరిచిపోయి ఆ డైరీలో ఏముందో చదువుతూ ఉండడం చూసిన మీనా తను కూడా వచ్చి డైరీలో ఏముందోనని చూడడం మొదలుపెట్టింది. బాబు, ఇది నీ జన్మ రహస్యం. నువ్వు ఈ రహస్యం తెలుసుకునేటప్పటికీ బహుశా నేను బ్రతికి ఉండకపోవచ్చు. అప్పటి వరకు నేను బ్రతికుంటానని నేను అనుకోవడం లేదు. నేను చిన్నప్పుడు చాలా సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగాను. మా నాన్నకి నేను ఒక్కదాన్నే కూతుర్ని. మా ఇంట్లో నేను చాలా గారాబంగా పెరిగాను. నా ఆత్మీయమైన స్నేహితురాలు చిన్నప్పటి నుంచి నాకు ఒకళ్ళు ఉన్నారు. తన పేరు శకుంతల. చిన్నప్పుడు మా తోటలో శకుంతల వాళ్ళ నాన్న పని చేసేవాడు. అప్పుడప్పుడు పనికొచ్చేటప్పుడు తనతో పాటు శకుంతలను కూడా తీసుకొచ్చేవాడు. తను మా ఇంటి పని వాళ్లతో కలిసి తను ఇంటి పనులు కూడా చేస్తూ ఉండేది. అప్పుడే మా ఇద్దరి మధ్యలో మంచి స్నేహం మొదలైంది. మేమిద్దరము చాలా తక్కువ కాలంలోనే చాలా బాగా కలిసిపోయాము. మా ఇద్దరికి పెళ్లి వయసు వచ్చిన తర్వాత మాకు వివాహాలు జరిగాయి. నాకేమో ధనవంతుడైన వరుడితో వివాహం జరిగింది. కొన్నాళ్ల తరువాత శకుంతలకి కూడా ఒక కూలి పని చేసుకునే వ్యక్తితో పెళ్లి జరిగింది. నాకు పెళ్ళయ్యాక 3 పిల్లలు పుట్టి చనిపోయారు. 4వ సారి కడుపుతో ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. ఆ తర్వాత
మా అత్త మామలు నా భర్తకి రెండో పెళ్లి చేయాలి అని చూశారు. నన్ను అదే ఇంట్లో ఒక మూలన పడుండమని చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ నేను చాలా పూజలు చేసిన తర్వాత, వ్రతాలు చేసిన తర్వాత, ఎన్నో గుడులు గోపురాలు తిరిగిన తర్వాత ఐదోసారి గర్భవతినయ్యాను. నేను ఆ దేవుణ్ణి ఈసారి పుట్టే బిడ్డ చనిపోకూడదని, బ్రతికే ఉండాలని, మా వంశాన్ని ఉద్ధరించాలని చాలా కోరుకున్నాను. ఆ బిడ్డ చనిపోతే నా జీవితం కూడా అక్కడితో ఆగిపోతుంది. నా కడుపులో ఉన్న బిడ్డని కాపాడమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉన్నాను. ఆ భగవంతుడు నన్ను కరుణించాలని గుళ్ళో ప్రార్థనలు చేస్తూనే ఉన్నాను. నేను ఉపవాసం ఉన్నాను. నిప్పుల గుండం కూడా తొక్కాను. నా బిడ్డ బ్రతకాలని ఎన్నెన్నో దేవుళ్ళని ప్రార్థించాను. 9వ నెల రాగానే మా అమ్మ నన్ను ప్రసవం కోసం పుట్టింటికి తీసుకెళ్ళింది. ఆ రోజు నాకు పురిటి నొప్పులు రావడంతో మంత్రసానిని ఇంటికి తీసుకొచ్చారు. అంత బాధలోనూ నేను మంత్రసాని చేతులు పట్టుకొని ప్రాధేయపడుతున్నాను. అమ్మా, ఎలాగోలాగా నా బిడ్డను బ్రతికించండి, దయచేసి నా బిడ్డ ప్రాణాన్ని కాపాడండి అని ప్రాధేయపడుతూ ఉన్నాను. నా జీవితాన్ని రక్షించండి అని అడుగుతున్నాను. ప్రసవం సమయం వచ్చేసింది. బిడ్డ పుట్టింది. నేను మేల్కొన్నప్పుడు వినోద్ నా పక్కన పడుకుని ఉన్నాడు. నా ఆనందానికి అవధులు లేవు. నేను పూజించే దేవుళ్ళు నన్ను విడిచిపెట్టలేదని నేను భావించాను. నేను లేవగానే మంత్రసాని నా దగ్గరకొచ్చి నా చేతుల్లో ఉన్న బిడ్డను చూసింది. నాకేమీ అర్థం కావడం లేదు. మంత్రసాని చేతిలో మరో బిడ్డ చనిపోయి ఉన్నాడు. మీ బిడ్డ చనిపోతే మీ పక్కనే ఈ బిడ్డ ఎలా ఉంటుంది అని మంత్రసాని అనగానే నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు ఈ బిడ్డ ఎవరో అని నేను అనుకున్నాను. అప్పుడే నా స్నేహితురాలు శకుంతల పక్క గదిలో ఉంది. ఆమె కూడా అప్పుడే ప్రసవించింది. తను కవలలకి జన్మనిచ్చింది. ఇద్దరూ అబ్బాయిలే. అత్తగారింట్లో బిడ్డలు లేకుండా నువ్వు పడే బాధ నాకు తెలుసు. అందుకే నీ బిడ్డ చనిపోయాడు అని తెలియగానే నా బిడ్డల్లో ఒక బిడ్డని తీసుకొచ్చి నీ పక్కన పడుకోబెట్టాను అంటూ శకుంతల ఆ తర్వాత నాకొచ్చి చెప్పింది. అప్పుడే సుమిత్ర గారు లేచి పక్క గదిలో శకుంతల గారి బిడ్డను కూడా చూడ్డానికి వెళ్లారు. ఇద్దరు బిడ్డలు దాదాపుగా ఒకేలాగా ఉన్నారు. వెంటనే సుమిత్ర గారు శకుంతల గారికి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పారు. ఇక నుంచి ఈ బిడ్డ శకుంతల కొడుకు కాదు, ధనవంతుడు ఐశ్వర్యవంతుడు అయిన సుమిత్ర మనోహర్ల కొడుకు అని శకుంతల గారు చెప్పారు. అప్పుడు శకుంతల గారు ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డ అని ఎవ్వరితోనూ చెప్పొద్దు అని సుమిత్ర గారి దగ్గర ప్రమాణం చేయించుకున్నారు. సుమిత్ర గారు తన బిడ్డకి వినోద్ అని పేరు పెట్టారు. శకుంతల గారు తన కొడుకుకి శ్రీనివాస్ అని పేరు పెట్టారు. సుమిత్ర గారు వినోద్ని తన సొంత కొడుకు కంటే చాలా ఎక్కువ రెట్ల ఆప్యాయతతో ప్రేమతో పెంచి పెద్ద చేశారు. తనకి జీవితాన్నిచ్చిన శకుంతల గారిని దేవతలా పూజించారు. ఇదే నీ జన్మ రహస్యం. ఈ రహస్యం తెలిసాక కావాలనుకుంటే నువ్వు మీ తల్లిని వెళ్ళి కలవచ్చు అని అక్కడ రాసుంది. వెంటనే వినోద్ మీనా వైపు చూశాడు. వినోద్ ఇంకా మీనా తనకి జన్మనిచ్చిన తల్లిని కలవాలి అని, వారి కుటుంబానికి సహాయం చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఆ డైరీ చదివిన వెంటనే వినోద్కి చాలా కన్నీళ్ళొచ్చాయి. ఈ విషయాన్ని మీనా కూడా నమ్మలేకపోయింది. కానీ అత్తగారు స్వయంగా తన డైరీలో రాసుకున్నారు అంటే అది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. నమ్మకుండా ఎలా ఉండాలి ఇప్పుడు? అయితే నాకు జన్మనిచ్చిన తల్లి ఊళ్ళో ఉందన్నమాట. నేను వెంటనే తనని చూడాలి అని అనుకుంటున్నాను అని వినోద్ మీనాతో అన్నాడు. వెంటనే వినోద్ సిద్ధుని మీ అమ్మా నాన్నల ఇంట్లో 4 రోజులు వదిలిపెట్టి రమ్మని మీనాతో చెప్పాడు. మనిద్దరం కలిసి వెంటనే ఊరు వెళదాం, మా అమ్మ ఎవరో కనిపెడదాం అని చెప్పి ఏర్పాట్లన్నీ మొదలు పెట్టాడు. మరుసటి రోజు పని వాళ్ళందరితో చెప్పి మేము ఒక 4 రోజులు ట్రిప్కి వెళుతున్నాము అని శకుంతల గారికి లివింగ్ రూమ్ కీస్ ఇచ్చారు. ఇంటి బాగోగులన్నీ చూసుకుంటూ తమకి నచ్చినవన్నీ వండుకు తినమని పని వాళ్ళందరితో చెప్పి వినోద్ మీనా ఇద్దరు కారెక్కి బయలుదేరారు. ఎక్కడికి వెళుతున్నారో ఎవ్వరికీ చెప్పలేదు. వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో తెలియక పని వాళ్ళు కూడా అయోమయంలో పడ్డారు. కానీ ఎవ్వరూ వాళ్ళని ఏమీ అడగలేదు. ఇద్దరూ ఊరికి చేరుకుని అక్కడ ఒక టీ షాప్ దగ్గర కారు ఆపారు. చాలా దూరం ప్రయాణించడం వల్ల వాళ్ళ శరీరం అంతా నొప్పులుగా అనిపించడం మొదలైంది. టీ తాగుతూ ఊర్లో శకుంతల గారి ఇల్లు ఎక్కడుంది, ఆవిడకి దాదాపుగా 60 ఏళ్లుంటాయి అంటూ వినోద్ ఆ టీ కొట్టు అతనిని ప్రశ్నించాడు. వెంటనే ఆ టీ షాప్ అతను శకుంతల గారా, ఆ పేరుతో నాకెవ్వరూ తెలియదు సార్,
నేను కొత్తగా ఇక్కడ టీ షాప్ పెట్టాను. నేను ఈ ఊరికి కొత్తే. నాకు ఈ ఊళ్ళో వ్యక్తులు ఎవరు అంతగా పరిచయం లేదు. మీరు ఇంకా ఎవరినైనా ఈ ఊరి గురించి బాగా తెలిసిన వాళ్ళని అడగండి అని చెప్పగానే మళ్ళీ వినోద్, మీనా కారులో కూర్చుని కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గొర్రెల కాపరిని అడిగారు. ఆ గొర్రెల కాపరి శకుంతల గారి గురించి ఏమీ తెలియదు అంటూ చెప్పాడు. ఆ తరువాత వినోద్, మీనా మంత్రసాని ఇల్లు గురించి తెలుసుకోవాలి అని అనుకున్నారు. వెంటనే వినోద్, నేను పుట్టినప్పుడే ఆ మంత్రసానికి పెద్ద వయసే ఉండుంటుంది. ఆవిడ ఇంకా బ్రతికుండే అవకాశం ఉంటుందంటావా అనగానే, ఏమో ప్రయత్నిద్దాం, బ్రతికుందో లేదో. మంత్రసాని గురించి అయితే ఈజీగా తెలుసుకోవచ్చేమో కదా, ఆవిడ ద్వారా శకుంతల గారి ఇంటి అడ్రస్ పట్టుకోవచ్చేమో కదా అని చెప్పగానే వాళ్ళని వీళ్ళని అడిగి మంత్రసాని ఇంటికి చేరుకున్నారు. ఆ మంత్రసానికి చాలా వయసు అయిపోయింది. ఆవిడతో వినోద్ తన పుట్టుక గురించి చెప్పి ఆ విషయాల గురించి అడిగినప్పుడు ఆ మంత్రసాని ఆ డైరీలో రాసిన విషయాలన్నీ నిజమే అంటూ నిర్ధారించింది. ఆ తర్వాత మంత్రసాని చెప్పిన ఆధారాల ప్రకారం వినోద్, మీనా శకుంతల గారి ఇంటికి చేరుకున్నారు. అక్కడ అవంతి తన భర్తలాగానే ఉన్న వినోద్ని చూసి కంగారు పడిపోయింది. ఎవరో ఏంటో తనకేమీ అర్థం కాలేదు. ఆ వచ్చిన వాళ్ళు శకుంతల గారి గురించి అడగడంతో శకుంతల గారు మా అత్తగారు, కానీ కొన్ని రోజుల క్రితమే ఆవిడ ఇంట్లో నుంచి పారిపోయింది అని చెప్పింది. కానీ వినోద్ తనకు జన్మనిచ్చిన తల్లి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని చాలా తహతహలాడుతూ ఉన్నాడు. మేము శకుంతల గారి కోసమే వచ్చాము. ఆవిడకి నేను బాకీ ఉన్నాను. ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి వచ్చాను. ఆవిడ ఎక్కడుందో దయచేసి చెప్పండి అన్నారు వినోద్, మీనాలు. అవంతి వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు కావడంతో డబ్బులు ఇవ్వడానికి వచ్చాము అనగానే అవంతి మొహం వెలిగిపోయింది. మీరు మా అత్తగారికి ఏమైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే నాకు ఇచ్చేయండి, ఆవిడ రాగానే నేను ఆవిడకి ఇచ్చేస్తాను అంటూ చెప్పింది. అప్పుడు వినోద్, నేను డబ్బులు ఇస్తాను, కానీ ఆవిడ ఫోటో ఏదైనా మీ దగ్గర ఉంటే నాకు ఇస్తారా? నేను ఆవిడో కాదో నిర్ధారించుకుని డబ్బులు ఇవ్వాలి కదా అని అడగగానే అవంతి ఇంట్లో నుంచి శకుంతల గారి ఫోటో తెచ్చి వాళ్లకు చూపించింది. అది చూడగానే వినోద్ ఇంకా మీనాల గుండె కొన్ని సెకండ్ల పాటు కొట్టుకోవడం ఆగిపోయింది. వారి కళ్ళను వాళ్లే నమ్మలేకపోయారు. ఈవిడ శశికళ గారు కదా అన్నాడు వినోద్ ఆశ్చర్యంగా. వెంటనే అవంతి, ఆవిడ పేరు శకుంతల. అప్పు తీసుకొని తిరిగిచ్చేటప్పటికల్లా ఆవిడ పేరు కూడా మర్చిపోయారా అని మాట్లాడుతూ ఉండగానే శ్రీనివాస్ అప్పుడే ఇంటికొచ్చాడు. వెంటనే శ్రీనివాస్, అవంతి వీళ్ళెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ అడిగాడు. అప్పుడు అవంతి, వీళ్ళు మీ అమ్మగారి దగ్గర అప్పు తీసుకున్నారట, అది తిరిగి ఇవ్వడానికి వచ్చారట అంటూ చెప్పింది. వినోద్కి శ్రీనివాస్ని చూడగానే, ఆ ఫోటోలో ఉన్న శకుంతల గారిని చూడగానే విషయం అంతా అర్థమైపోయింది. మా అమ్మని వెతుక్కుంటూ వచ్చిన శకుంతల గారు శశికళ గారే. శకుంతల గారు తన పేరు మార్చుకున్నారన్నమాట. నా తల్లి అని తెలియకుండానే నా ఇంట్లో వంట మనిషి స్థానాన్ని నేను ఆవిడకిచ్చానన్నమాట అని అనుకోవడం ప్రారంభించాడు వినోద్. అప్పుడే శ్రీనివాస్, సార్ మా అమ్మ తప్పిపోయింది, చాలా రోజుల నుంచి తను కనిపించడం లేదు. ఆవిడ కోసమని నేను వెతకని ప్రదేశం లేదు. తను ఎక్కడైనా మీకు కనిపిస్తే ఇంటికి తిరిగొచ్చేయమని చెప్పండి. మా అమ్మ లేకుండా మా ఇల్లు నిర్జీవంగా అయిపోయింది. నా మనసు చాలా చంచలంగా ఉంది. ఎక్కడైనా మీకు కనిపిస్తే నాతో చెప్పండి అంటూ చెప్పాడు శ్రీనివాస్. వినోద్కి అతని బాధ బాగా అర్థమైంది. ఆవిడ ఎక్కడుందో నాకు తెలుసు, ఇప్పుడే మిమ్మల్ని నేను ఆవిడ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి శ్రీనివాస్ని అవంతిని తీసుకొని వినోద్ తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. వినోద్ కారు చూడగానే వాచ్మెన్ గబ్బగబ్బా వెళ్లి తలుపు తీశాడు. శకుంతల గారు అప్పుడే తోటలోని మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నారు. వినోద్ ముందుగా కారు దిగాడు. తనతో పాటు శ్రీనివాస్ కూడా కారు దిగాడు. కొడుకులిద్దరూ తన ముందు నడిచి వస్తున్న దృశ్యం చూసి ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తూనే ఆనందంగా నిలబడిపోయారు శకుంతల గారు. శకుంతల గారి దగ్గరికి వినోద్ ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కన్నీళ్లతో ఆవును చూసిన దూడలాగా గబ్బగబ్బా వెళ్లి తల్లిని కౌగిలించుకున్నాడు. పని మనిషిగా ఉన్నప్పుడే తనపై ప్రేమ చూపించి ఆవిడ తన తల్లి అని తెలుసుకున్న ఆనందంలో ఉక్కిరిబిక్కిరైపోయాడు వినోద్. ఇంతకాలం నువ్వు నాతో ఈ నిజం ఎందుకు చెప్పలేదమ్మా అంటూ వినోద్ కన్నీళ్లతో ఆవిడని అడిగాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక
శ్రీనివాస్ అక్కడే నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మీనా జరిగిన విషయం అంతా శ్రీనివాస్తో చెప్పింది. వెంటనే కొడుకులు ఇద్దరూ దగ్గరగా వెళ్ళి తన తల్లిని కౌగిలించుకున్నారు. ఇన్నాళ్ళు అమ్మ నీతోనే ఉంది కాబట్టి ఇక నుంచి నా దగ్గరే ఉంటుంది అన్నాడు వినోద్. వినోద్ తన అన్నయ్య శ్రీనివాస్కి ఆర్థిక సహాయం చేసి తన జీవితాన్ని మెరుగుపరచాలి అని నిర్ణయించుకున్నాడు. మీ అమ్మగారి స్నేహితురాలు మీ తమ్ముణ్ణి కాకుండా మిమ్మల్ని దత్తత తీసుకుని ఉంటే బాగుండేది. నేను కూడా పెద్ద కోటీశ్వరునికి భార్య అయ్యేదాన్ని, పెద్ద కోటీశ్వరాలను అయిపోయేదాన్ని అని అవంతి అంది. వెంటనే శ్రీనివాస్, అంత పెద్ద కోటీశ్వరాలైన మీనా మా అమ్మతో ఎంత ప్రేమగా వ్యవహరిస్తుందో చూడు. నువ్వేమో మా అమ్మని ఎప్పుడు హింసించడమే పనిగా పెట్టుకున్నావు అన్నాడు. శ్రీనివాస్ అన్న ఆ మాటలకి అవంతి కూడా తన తప్పును తెలుసుకొని తన అత్తగారికి క్షమాపణలు చెప్పింది. ఇన్నాళ్ల తర్వాత ఆ తల్లి బిడ్డలందరూ ఒకచోట చేరారు. తన కొడుకులిద్దరిని కళ్ళ ముందు చూసుకున్న శకుంతల గారి హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. తన బిడ్డలిద్దరిని ఈ వయసులోనైనా కలిపి చూసుకుంటూ ఉన్నందుకు చాలా సంతోషించారు శకుంతల గారు. దీన్నే విధిరాత అంటారు. ఆ భగవంతుడు మన విధిలో ఏదైతే రాశాడో దాన్ని తప్పించడం అనేది ఎవ్వరి వల్ల కాదు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.